నమస్కారం సార్. నా పేరు అవట రాజశేఖర్, కొల్లాపూర్ సార్. ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ సార్. సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు జూన్ 2 ఉదయం 7:30కు ఆ ప్రాంతంలో కొల్లాపూర్ ఎస్ఐ జి వెంకటరమణ గారు నాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పారు. నేను సార్ ఎందుకు సార్ అని అడిగాను. అడిగితే మీరైతే రండి అని అన్నాడు. నాకెందుకో అనుమానం వచ్చి మా అడ్వకేట్కి అడిగాను. అడిగితే వెళ్ళాక ఏదో సమాచారం చెప్పండి అన్నాడు. వెళ్ళాక కూర్చోమని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని నేను అరెస్ట్ చేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా అన్నాడు. అయితే ఎందుకు సార్, కంప్లైంట్ ఏంది సార్ అని అన్నాను. అంటే కంప్లైంట్ ఏందిరా అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని పిలిపించి ఛాంబర్ క్లోజ్ చేయించి నన్ను బలవంతంగా బట్టలు తిప్పించి ఇష్టానుసారంగా కొట్టారు. కొట్టి వాళ్ళు బట్టలు తిప్పించి గోడ కాళ్ళ అనిచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారు. సార్ నాకు తీవ్ర గాయాలైనవి, బూట్ కాళ్ళతో తన్నారు. విషయం ఏంటంటే సార్ అంటే తర్వాత కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి నాతో బలాత్కారంగా సంతకాలు పెట్టించుకొని కోర్టుకు తీసుకెళ్లారు. నేను ఉదయం 9 గంటలకు వచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాలని ఎస్ఐ చెబితే నేను కోర్టు జడ్జి గారి ముందర జరిగిన విషయం చెప్పాను వీడియో కాల్లో. అయితే మళ్ళీ ఆ విధంగా ఎందుకు చెప్పినవరా, చెప్పినట్టు చెప్పలేదు ఎందుకురా అని చెప్పి అక్కడి నుంచి జీప్లో వెళ్ళేటప్పుడు పోలీస్ రిమాండ్కు తరలించే సమయంలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అక్కడ జీపులో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తరలించి ఇష్టానుసారంగా బట్టలు ఇప్పదీసి బట్టలు ఒంటి మీద ఏ బట్ట లేకుండా ఇష్టానుసారంగా కొట్టారు. కొట్టి మా కుటుంబ సభ్యులు మా సతీమణి ఎండలో పోలీస్ స్టేషన్కి వస్తే మా సతీమణిని నా పిల్లలని వెంటబడి ఎవరు వస్తే వాళ్ళని తన్నంటారని ఎస్ఐ చెప్పడంతో వాళ్ళు వెంటబడితే వాళ్ళు పారిపోయారు. అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్లో నీ మీద పీడీ యాక్ట్ పెడతా, నీ మీద ఎన్నో కేసులు పెడతా, నిన్ను బయటికి రాకుండా రౌడ్ షీటర్ ఓపెన్ చేస్తా అని చెప్పి మీ అమ్మతో నా సెక్స్ చేసిన వీడియోలు ఉంటే పెట్టరా, వాయిస్ రికార్డులు మందికి ఎందుకు పెడతావు అంటే నేను ఒక రిపోర్టర్గా నాకు ఎవిడెన్స్ కోసం నేను ప్రతిదీ పెట్టుకుంటా, ప్రతిదీ ఎవిడెన్స్ కోసం నా వీడియో రికార్డ్ చేస్తా, వీడియో పెట్టుకుంటా. దానిది నా వృత్తిపరంగా నేను పెట్టుకున్నాను. దాన్ని ఆయన వేరే రకంగా ఆలోచించి నువ్వు బ్లాక్మెయిలింగ్ చేస్తావు, నువ్వు బ్లాక్మెయిలింగ్ చేసి నన్ను ఒప్పుకో అని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టించి ఇష్టానుసారంగా కొట్టి నన్ను రిమాండ్కు తరలించారు. అయితే విషయం కూడా నాకు అప్పటివరకు తెలియదు. కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం మా లాయర్కి చెప్తే నీ పేరు మీద 385, 384 సెక్షన్ పెట్టారు, నువ్వు బ్లాక్మెయిలింగ్ చేశావు అని చెప్పి పెట్టారన్నారు. కానీ నేను అయితే ఎవరికైతే బ్లాక్మెయిలింగ్ చేయలేదు. నా మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పైన నేను ఆ ఆసుపత్రికి సంబంధించిన వార్తలు 2 సంవత్సరాల క్రితం రాశాను. 1 సంవత్సరం క్రితం అతనే నాకు గురించి పేరు మెన్షన్ చేయకుండా ఇతను బ్లాక్మెయిలర్, ఒక నకిలీ రిపోర్టరు, పత్రిక రాదు ఏం రాదు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేసిండు. అయినా సరే పర్వాలేదు, నా పేరు పెట్టలేదు కాబట్టి నేను మత్సంగా ఉన్నా. నా వ్యక్తిగత కారణాలతో పెట్టిండు, అయినా నేను నా పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఏమనలేదు. కానీ అప్పుడున్న ఎస్ఐ కూడా కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు నడుస్తుంటే ఇవన్నీ లైట్ తీసుకోవాలంటే మనం మత్సంగా ఉన్నా. కానీ ఒక పక్కా ప్లానింగ్తోన ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఎస్ఐ ఈ విధంగా వ్యవహరించడం, నా పైన దాడి చేయడం, పిలిపించి ఇష్టానుసారం కొట్టడం, కేసు ఒప్పుకో, బ్లాక్మెయిలింగ్ చేసినట్టు ఒప్పుకో, లేకపోతే నిన్ను చంపుతా, నేను నీ బయట తిరగకుండా చేస్తా, నీ చాప్టర్ క్లోజ్ రా, ఇకపైన నువ్వు కొల్లాపూర్లో తిరగవురా, కొల్లాపూర్లో నీ పేరు మీద పీడీ యాక్టు, రౌడ్ షీటర్ కేసు నమోదు చేపిస్తా, అవసరమైతే 100 కేసులన్నీ చేపిస్తా. ఎవరైతే నేను వార్తలు రాసినానో వార్తలు రాసిన వారిపైన వార్తలు రాసిన వారి దగ్గర ఫిర్యాదులు చేపిస్తున్నారు. 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్ళమైనా కూడా వార్త రాశాను, అది సీజ్ కూడా చేశారు అధికారులు. అతని దగ్గర కూడా నేను బ్లాక్మెయిలింగ్ చేసినా అతని దగ్గర కంప్లైంట్ ఇప్పించారు. హాస్పిటల్ మీద అయినది ముందే అతన్ని కంప్లైంట్ చేశాను, ఇంతకుముందుగా వార్తలు రాసిన ఆయన మీద. అయితే అలా జరిగిన విషయాలపైన రాసిన తప్ప నేను కల్పించుకొని వార్తలు రాయలేదు. నన్ను 10వ తారీఖు అంటే జూన్ 2 రోజు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే 10వ తారీఖు బెయిల్ మీద విడుదలైన. కానీ ఈ రోజు నుంచి నాకు కొల్లాపూర్లో రక్షణ లేదు. కొల్లాపూర్ పోతే పోలీసు ఎస్ఐ వెంకటరమణ భయం ఎక్కువ ఉంది నాకు. అక్కడ కానిస్టేబుల్ రవికుమార్, శివకుమార్ వీళ్ళందరూ ఆ రోజు జూన్ 2 రోజు నా పైన దాడి చేసిరు. రైటర్ శివ కూడా ఉన్నారు అక్కడ. పోలీస్ స్టేషన్లో ఇట్లా గోడ కానిచ్చి ఇట్లా కానిస్టేబుల్ ఇట్లా నా కాళ్ళకు తన్నిచ్చి చక్క పంగ తీల్చి సార్ నన్ను చేతులు పట్టుకొని భుజాల మీద తన్నిపించారు సార్ కానిస్టేబుల్స్ దగ్గర. ఎస్ఐ ఏమో ఇక్కడ తన్నాడు, ఇదే నాకు పెయిన్ వస్తుంది సార్, ఇక్కడ ఎస్ఐ తన్న అచ్చులు కూడా ఉన్నాయి, ఇక్కడ షూ అచ్చు ఇప్పటికి ఉంది సార్.
బాత్రూమ్ చేసుకునే వరకు నన్ను హింసించారు సార్. బాత్రూమ్ చేసుకున్న తర్వాత నాతోనే అదే నొప్పులతోన తుడిపించుకున్నారు సార్. జైల్లో వెళ్ళినా కానీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ నొప్పులను చూసి తట్టుకోలేకపోయారు సార్. నా పరిస్థితి ఆ విధంగా చేశారు. ఇప్పుడు ఇంకా నడుములు అంతా నొప్పులు వస్తున్నాయి సార్. ఆ లోపలి దెబ్బలు ఏం తగిలినో తెలియదు సార్. ఇక్కడ చెస్ట్ పైన మాత్రం నొప్పి వస్తుంది. ఇది నాకేమైనా అయితే ఎస్ఐ గారికి సార్ బాధ్యత సార్. దీనిపైన నాకు పోలీసుల నుండి రక్షణ కావాలి. నా పైన దాడి చేయడానికి పాల్పడుతున్నారని నాకు అందిన సమాచారం సార్. నా పైన ఇంకా కేసులు పెట్టించి మళ్ళీ నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుకోవాలని ఎస్ఐ కొందరితోనూ కుమ్మక్కై చేస్తుడని మీ అందరికీ మీ పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తున్నారు సార్. దీనిపైన నేను ఒక ఎస్సీనైనా తెలియకుండా కులం పేరుతో దూషించి నా దగ్గర మొబైల్ తీసుకొని మొబైల్లో ఉన్న ఎవిడెన్స్ని తీసుకొని మొత్తం దాన్ని ఏం చేశారో తెలియదు సార్. మొబైల్ ఇప్పటికి పోలీస్ స్టేషన్లో ఉన్నది. నాకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా అక్కడనే ఉంది. నా పైన ఈ విధంగా ఎందుకు దాడి చేశారో కూడా తెలియదు సార్. ఏమైనా ఉంటే అరెస్ట్ చేసేది ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఇంటికి వచ్చి చెప్పాలి కానీ ఈ విధంగా పిలిపించి నన్ను ప్రశ్నించడం తప్ప సార్. ప్రశ్నిస్తే తప్ప. స్కామ్లు అని వార్తలు రాసిన బైకులో స్కీము, కారు పెడుతున్నారు, నెల 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు జనాలతో, 300 కొడితే ₹1 కోటి పట్టు అని స్కీములు పెడుతున్నారు. ఆ స్కీముల పైన వార్తలు రాస్తే నన్ను ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి కొట్టి ఇలా కేసులు పెట్టించి జైలుకి పంపడం ఎంతవరకు సార్? నిజాలు చెప్పడం కూడా తప్ప సార్. నిజం చెప్తే బ్లాక్మెయిల్ చేసినట్ట మా ఎస్ఐ గారికి ఇది ఎక్కడి న్యాయమో తెలియదు సార్. నా పైన మాత్రం ఇష్టానుసారంగా దాడి చేసిండు. నా కుటుంబానికి నాకు ఇప్పుడు కొల్లాపూర్ జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.